హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అన్నమాట. మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు, దాని తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మళ్ళీ అది అబార్షన్ లాగా న్యాచురల్గా కానీ లేదంటే స్కాన్లో చూసినప్పుడు ఒకసారి హార్ట్ బీట్ ఉండి మళ్ళీ ఆగిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలామంది చెప్తుంటారు. జనరల్గా ఏంటంటే వన్ అబార్షన్ అనేది చాలా న్యాచురల్ అనమాట. ఫస్ట్ అబార్షన్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి 90% ఉంటాయి. సెకండ్ అబార్షన్ తర్వాత కూడా 70 to 80% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో అలా కాకుండా 2 అబార్షన్స్ కంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి, లేదు కొంతమందికి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అవుతున్నాయి అంటే మాత్రము ఎందుకు అలా జరుగుతుంది అనేది ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో వేరియస్ రీజన్స్లో ఫస్ట్ అట్లా రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమేమి టెస్ట్ చేస్తాము అంటే, జనరల్గా కామన్ బ్లడ్ టెస్ట్స్ ఇద్దరికి చూస్తాము. లైక్ ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఇట్లాంటివి, లేదు న్యూట్రిషన్, వాళ్ళ జనరల్ న్యూట్రిషనల్ స్టేటస్ ఎలా ఉంది, వేరే మెడికేషన్స్ ఏమన్నా యూస్ చేస్తున్నారా, ఇలాంటివి చూస్తాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కామన్ కాజెస్ ఇట్లా రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న వాళ్ళలో వీటిని న్యూట్రిషన్, హార్మోనల్ ఫ్యాక్టర్స్ మనము కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇంకా ఏదైనా జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా డిసీజెస్ ఉన్నాయా అనేది ఒకసారి కార్యోటైపింగ్ అవి చేస్తాము. ఇంకొకటి ఏంటంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా అందుతుందా లేదా అంటే అప్లా టెస్ట్ అని అంటాము. ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీకి సరిగ్గా బ్లడ్ సప్లై అందుతేనే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో దానిలో ఏమన్నా తెలియకుండా బ్లడ్లో అలా బ్లడ్ సప్లై తక్కువ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కానింగ్లో కూడా యూట్రస్లో మనకి ఏమన్నా అడ్డుగోడలాగా సెప్టమ్ అట్లాంటివి ఉన్నాయా అనేది చూస్తాము. సో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళలో ఫస్ట్ ట్రీట్మెంట్స్లో ఏమేమి చేస్తాము, ఫస్ట్ న్యూట్రిషన్ కరెక్షన్ చేస్తాము, నెక్స్ట్ థైరాయిడ్ ఇంకా ఏమైనా హార్మోన్స్ ప్రాబ్లం ఉంటే వాటిని కరెక్షన్ చేస్తాము. నెక్స్ట్ జెనెటిక్ ఎవాల్యుయేషన్ అంటే క్యారియోటైపింగ్ చేస్తాం, ఇద్దరికి జెనెటిక్ ఫ్యాక్టర్స్లో ఏమైనా ఉన్నాయా అని. చాలామంది చెప్తుంటారు, అంటే మేము ఇద్దరము నార్మల్గానే ఉన్నాం కదా, జెనెటిక్ కాజెస్ వల్ల ఎందుకు అబార్షన్స్ అవుతాయి అని చెప్పి. జనరల్గా అంటే బయటకి నార్మల్గా ఉన్నా కానీ ఒక్కొక్కరికి ఉన్న జీన్ సెట్స్లో వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఒక జీన్ క్యారియర్గా ఉన్నా కానీ ఆ రెండు మదర్ది ఫాదర్ది కలిసినప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే అది న్యాచురల్ సెలెక్షన్ కింద అలాంటి బేబీ గ్రో అవడం కంటే జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అబార్ట్ అయిపోతుంది. ఇంకొకటి అలా వాళ్ళకి జీన్స్లో మదర్కి ఫాదర్కి లేకపోయినా ఆ రెండు ఒక ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు కూడా అప్పటికప్పుడు కూడా కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఫామ్ అయిన బేబీ కరెక్ట్గా లేకుండా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. అది ఒకటి. నెక్స్ట్ వచ్చి అప్లా సిండ్రోమ్ అంటే ఈ టెస్ట్లన్నీ చేసినప్పుడు ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటే వాటికి కరెక్షన్గా కొన్ని ఇస్తాము. లేదు బ్లడ్ సప్లై సరిగ్గా అందట్లేదు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి సపోర్టివ్గా కొన్ని మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అనేటివి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే పీరియడ్ మొత్తం ఇస్తాము. ప్లస్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది చేసుకుంటాము. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒక్కొక్కసారి ఐవీఎఫ్లో చేసి, అంటే న్యాచురల్గా ఉన్నప్పుడు మనకి జెనెటిక్గా నార్మల్గా ఉన్నది సెలెక్షన్ అనేది మనం చేయలేము. కానీ ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్స్ తీసి ఎంబ్రియోస్గా తయారు చేసిన తర్వాత మనము లోపలికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ఒక ఎంబ్రియోని దాన్ని జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది అని
చూసి సెలెక్షన్ చేసి నార్మల్గా ఉన్న ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇంకొక పద్ధతి. సో ఇది జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చే వాళ్ళలో ఇది PGTA అంటారు, అడ్వాన్స్డ్ ఎంబ్రియో సెలెక్షన్ టెక్నిక్ అనమాట. సో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే యూట్రస్లో సెప్టమ్ ఉండడం వల్ల అదర్ రీజన్స్ లేనప్పుడు స్కానింగ్లో మనకి సెప్టమ్ కనిపిస్తుంది అంటే కనుక దానివల్ల కూడా రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని హిస్ట్రోస్కోపిక్గా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇవి కామన్ కాజెస్ ఆఫ్ రిపీటెడ్ అబార్షన్స్ అనమాట. సో పిల్లలు పద్దాక అబార్షన్స్ అవుతున్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లంకి సెట్ అయ్యే కరెక్ట్ సొల్యూషన్ అనేది చూస్ చేసుకోవచ్చు. Hope this information is helpful. Thank you very much.